నువ్వు నడుస్తా ఉంటే దేవుని సన్నిధిని తీసుకొస్తావు. నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు తీసుకొస్తావు. ఇంకా చెప్పాలంటే నీ సన్నిధియే దేవుని సన్నిధిగా మారిపోతాయి. ఈ మాటలే దేవుని మాటలుగా మారిపోతాయి. అది చెప్పండి. యేసు ప్రభు సన్నిధి ఎట్లా ఉండింది? తండ్రి సన్నిధిగా ఉండింది. యేసే మాటలు తండ్రి మాటలుగా ఉండింది. దేవుడు అట్లా నిన్ను నన్ను మనందరూ చేస్తున్నాడు. చెప్పండి, నా సన్నిధి నా సన్నిధి నా సన్నిధి నా సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి. చెప్పండి, నా మాటలే నా మాటలే దేవుని మాటలు దేవుని మాటలు. అందరినీ ఒక తల మీద చెప్పండి, జాఫ్రాన్ పన్నయ్య అభిషేకం పక్కన వారికి కంగ్రాచులేషన్. జాఫ్రాన్ పన్నయ్య అభిషేకం నేను చాలా విషయాలు ప్రవచనం చెప్పినాను. ఇక్కడ చాలా మంది పరిస్థితుల గురించి, గోళీలు ప్యాకెట్ లాగా చూపించినాడు. చాలా విషయాలు దేవుని ఆత్మ ప్రవచనాత్మకంగా బయలుపరిచినాడు కదా. ఇక్కడ దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది మాట్లాడే దేవుడు ఉన్నాడని. దేవుని పరిశుద్ధాత్మ 9 వరాలు ఉన్నాయి. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, ప్రవచనము అని కూడా దేవుడు మనకు అనుగ్రహించినది. మీరు ఈరోజు మీరు ఎక్కువగా అన్య భాషలు ఎక్కువ మాట్లాడండి. తెలుగులో కాదు, తెలుగులో తక్కువ చేయండి. భాషలు ఎక్కువ మాట్లాడండి. ఆమె పండి పరుస్తాడు నీకు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు జీవిస్తున్న దేవుడు. తర్వాత సాఫ్రత్ పన్నయ్య భార్య పేరు తెలుసా కదా? ఆసీనాథ్. చెప్పండి అందరూ, ఆసీనాథ్. రాజు తన కూతురిని పెళ్లికి ఇస్తాడు. ఈమె ఎవరమ్మా? యోసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడమ్మా? యేసయ్యకి. ఆమె చెప్పండి. యోసేపు ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆసీనాథ్ ఒక అన్యురాలు. అట్లనే యేసు ప్రభు మనందరం అన్యులం. సహోదరులు యోసేపుని తిరస్కరించినారు. సొంత వాళ్ళే యూదులు యేసయ్యని తిరస్కరించినారు. వేరే దేశంలో వచ్చినాడు యోసేపు. వచ్చి వేరే ఆమెని అన్యులాన్ని పెళ్లి చేసుకున్నట్లు దేవుడు జెంటైల్ చర్చ్, అన్యుడైన సంఘాన్ని, మధు సంఘాన్ని, నువ్వు నేను అన్యులే కదా, మనం యూదులం కాదు కదా, పుట్టిన యూదుల వంశంలో మన ఇస్రాయల్లో కాదు, అందరం ఇక్కడ ఇండియాలో పుట్టిన మనందరం అన్యులమే. ఆమె చెప్పండి. యేసయ్య ఇండియాని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరిని చూసే పనిలే మనకు. ఇక్కడ ఆడవాళ్ళకి ఇండియాలో ఎట్లా వేస్తారు కదా, ఏమంటారని మెట్టెలు సార్. మగవాళ్ళు చూసిందంటే అర్థం ఏంటి? పెళ్లి అయిపోయింది అని. అమ్మాయి పుట్టుకోవద్దు, ఇక పెళ్లి అయిపోయింది. ఈమె భర్తకే, భర్త భార్యకే. అట్లా యేసు ప్రభు నాకు, నేను యేసు ప్రభు అంతే. నాదంతా ఆయనదే, ఆయనదంతా నాదే. లోకంతో పనిలే మనకు. పని ఉందా? నేను జీసస్ ఫుల్ ఎంజాయ్. చెప్పండి, నేను జీసస్ ఫుల్ ఎంజాయ్. మంచి ఇంకొకసారి లవ్ కిస్, ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమ్మా? ఆయనకి ఒకటి. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఓకే, అయితే ఈ చివరి కాలంలో నేను చెప్పినట్లు బెంజమిన్ ఫోకస్ లో వస్తాడు. బెన్యామిన్ ఎవరమ్మా? ఈయన రోల్ చాలా ఇంపార్టెంట్. బెన్యామిన్ రోల్ కథ మొత్తంలో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఎవరమ్మా? ఆ బెన్యామిన్ ఎవరంటే నువ్వునేనే. ఆమె చెప్పండి. సో దేవుడు ఒక బెంజమిన్ జనరేషన్ ని రైస్ చేస్తున్నాడు. బెన్యామిన్ తరం అనగా ఏం చూస్తున్నాడు రాజు? కరువు. ఎంత కాలం కరువు ఉంది? 7 సంవత్సరాలు. చెప్పండి. 7 సంవత్సరాలు. సమృద్ధి కూడా ఉంది. ఎంత కాలం సమృద్ధి ఉంది? 7 సంవత్సరాల సమృద్ధి. అది కూడా ప్రాఫిటిక్ గా చాలా ప్యారలల్ కనెక్షన్ ఉంది. అంటే 7 ఏళ్ళు భూమి మీద కరువు ఉంటది అంత్యక్రీస్తు కాలంలో. అదే టైంలో సంఘానికి, నీకు, నాకు, మనకు, యేసు ప్రభుతో పాటు మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందు ఉండబోతున్నాయి. ఆపోజిట్, పరలోకం నరకం లాగా. మనకేమో పరలోకమా, యేసు ప్రభుతో పాటు ఫుల్ ఎంజాయ్. 7 ఏళ్ళు విందు. ఇంత భూలోకంలో అంత్యక్రీస్తు 7 ఏళ్ళు విందు. కరువు. రాజా కన్న కళ 7 సంవత్సరాల కరువు.
మాట్లాడతాడు, ఇవన్నీ మనం బయలుపరుస్తాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బైబిల్ ఎట్లా చదవాలని. హల్లెలూయా. హల్లెలూయా. సో రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపట్టినారు. సో అప్పుడు రెండో రాకడ తర్వాత ఏడెంట్లో వాళ్ళు గుర్తుపడతారు, అయ్యో 2000 years ముందరనే మన మెస్సేజ్ వచ్చినాడు, ఆయననే మన పరలోకపు యోసేపు, మనం గుర్తుపట్టలేదు. కానీ ఈయన అంత్యక్రీస్తు, దుర్మార్గుడు వీడు, కంపుగాడు, సైతాన్ గాడు వీడు కాదని చెప్పేసి అప్పుడు క్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు యూదులందరూ కూడా ఆయన నమ్ముకుంటారు. ఆమె చెప్పండి. ఆమేన్. ఇశ్రాయేల్ దేశం యేసుకి సొంతం అవబోతున్నాయి. ఆమేన్. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు వర్తిస్తారు. ఇప్పుడు చెప్పండి. ఆమేన్. వాళ్ళ అంగీకారం మనకి ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది. మనం అనుభవించే ఆశయాలు ఇప్పుడు ఏం లేవు. రానున్న ఆశీర్వాదాల్లో రానున్న మహిమ చాలా గొప్పది ఉండబోతున్నాయి. ఆమె చెప్పండి. ఆమేన్. అంటే చెప్పండి, ఇశ్రాయేల్ తిరస్కారము, ఇశ్రాయేలు తిరస్కారము, ఇశ్రాయేల్ తిరస్కారమే ఇశ్రాయేలు తిరస్కారమే నాకు ఇంత ఆశీర్వాదం, నాకింత ఆశీర్వాదం, వాళ్ళ అంగీకారము వాళ్ళ అంగీకారము నాకు ఇంకెంత ఆశీర్వాదం. నాకింత ఆశీర్వాదం. సో కనుక మనందరం ఇజ్రాయల్ దేశం కొరకు ఎవ్రీడే ప్రార్థన చేయాలి. చేస్తారా? ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇజ్రాయల్ కొరకు? యా, వాళ్ళని బట్టి మన రక్షణ వచ్చింది. అర్థమవుతుంది మీకు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మా అనిలను మనకి ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. నేను వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నేను వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. యోసేపు అన్నదమ్ములు గుర్తుపట్టినారు. ఆమె ఆమేన్. కానీ యోసేపు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళని గుర్తుపట్టినారు. యోసేపు గుర్తుపట్టినా, వాళ్ళు గుర్తుపట్టలే ఫస్ట్ టైం. కానీ యోసేపు గుర్తుపట్టినా గుర్తుపట్టారు సార్. చాటుగా వెళ్ళి ఏడుస్తాడు పాపం. అది చదివిన వల్ల నాకు ఎంత ఏడుస్తానో నేను నా రూమ్లో బైబిల్ పెట్టుకొని. యోసేపు గురించి చాలా టచింగ్ ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇంత చిన్నది కనపడతాడు నాకు అక్కడ. ఆమె ఆమేన్. ఇంత లవ్ ఉంది. ఇంత ద్వేషించే వ్యక్తి ఎట్లా ప్రేమించగలుగుతాడమ్మా? నాకు అర్థం కాదు కదా. ఇంత గుంతలు వేసిన లైఫ్ అంతా అల్లకొల్లం అయిపోయింది. ఒంటరిగా చిన్న పిల్లగాడు యోసేపు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళేసి అట్లా జైలు పాలు చేసి ఇంత ఒంటరిగా చేసి మమ్మీ లేరు, పాపం డాడీ లేరు, ఫ్యామిలీకి దూరంగా ఎట్లా మనసు వస్తారు కదా. అయినా ఆయన వాళ్ళందరినీ గుర్తుపట్టి చాటున వెళ్ళి ఎగుస్తా ఉంటాడు, అయ్యో బ్రదర్స్ అని చెప్పేసి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ మనకు